హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. దేశ ప్రధాని మోదీ పర్యటనలతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డిఎంకేకి దీటుగా రాష్ట్రంపై కమలం పార్టీ ఫోకస్ చేస్తుంది. హిందుత్వ నినాదాన్ని అస్త్రంగా మార్చుకుంది. ఇప్పటికే మురుగ మహానాడుతో హిట్ కొట్టిన బీజేపీ 2 రోజులు ప్రధాని టూర్తో మరింత ఉధృతం చేసింది. హిందూ సంస్కృతిని మరింత హైలైట్ చేశారు మోడీ. రాజరాజ చోళ 1000వ జయంతి ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మంచి దూకుడు మీద ఉంది కమలం పార్టీ. అందులో భాగంగానే మోడీ తంజావూరు వెళ్ళారు. పక్కా స్కెచ్తో మోడీ టీం డిఎంకే వ్యూహాలను తిప్పికొడుతుంది. ఇదంతా కూడా మరో 7-8 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఇప్పటికే అక్కడ కొత్త పార్టీలు, కొత్త కూటములతో తమిళనాడు రాజకీయ పిక్చర్ మారిపోయింది. ఆ రాష్ట్రంలో ఎన్నికలు అంటే ద్రవిడ పార్టీల కేంద్రంగానే జరిగేవి. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకే కాదు, జాతీయ పార్టీలకు కూడా తమిళనాడులో గెలుపు సవాల్గా మారింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాట జెండా ఎగరవేయాలని ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. అందులో భాగంగానే జూలై 27-28 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించారు. 27న అరియలూరు జిల్లాలోని గంగైకొండ రాజరాజ చోళ టెంపుల్ను సందర్శించారు. చోళపురంలో రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతంపై విజయం సాధించి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ అక్కడికి వెళ్ళారు. ఇందుకు సంబంధించినటువంటి వేడుకలను తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 23 నుంచి నిర్వహిస్తుంది. అయితే ఈ వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో పొలిటికల్గా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడికి కూడా భారీగా జనాలు తరలివచ్చారు. అయితే యునెస్కో గుర్తింపు పొందినటువంటి బృహదీశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అత్యంత పురాతన ఈ ఆలయంలో మోడీ రాకతో కొత్తదనం ఉట్టిపడింది. చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి ప్రధాన ఘట్టాలతో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని ప్రత్యేక స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. గత కొద్ది రోజుల నుంచి కూడా బీజేపీ కార్యక్రమాలన్నీ కూడా తమిళ ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉంటున్నాయి. అలాగే ఇటీవల మే 25 ప్రధాని చేతుల మీదుగా సెంగోలు ప్రతిష్టన జరిగింది. ఇది కూడా తమిళ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక జూన్లో హిందూ మన్నని నేతృత్వంలో మదురైలో మురుగన్ మహానాడు జరిగింది. దీని ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం అని చెప్పాలి. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ గెస్ట్గా వెళ్ళడం బీజేపీకి అడ్వాంటేజ్గా మారింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే చోళుడి వారసుడి పేరే సింగోల్. అలాంటి సింగోల్ అడ్డాలోనే అడుగుపెట్టారు మోడీ. అంతేకాదు గంగై కొండ ప్రాంతంలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని కూడా మోడీని. అదేవిధంగా 28న మోదీ 381 కోట్ల రూపాయలతో ఆధునీకరించినటువంటి తుత్తుగూడి విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు హిందుత్వ నినాదం. ఈ 2 అస్త్రాలతో తమిళనాడులో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది బీజేపీ. అంతేకాకుండా రాజరాజ చోళుడికి మోడీకి పోలిక ఉందంటూ తమిళనాడు బీజేపీ నాయకులు ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వంతో పాటు ద్రవిడ ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఒక క్రమపద్ధతిలో బీజేపీ తమ వ్యూహాలను అమలు చేస్తుంది. అధికార పార్టీ డిఎంకే అలాగే విజయ పార్టీని ఢీకొట్టడాన్ని ఛాలెంజ్గా తీసుకుంది బీజేపీ. అదే దిశగా అడుగులు కూడా వేస్తుంది. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, హామీలు కాదు, ముందుగా ప్రజల గుండెల్లో స్థానం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ 8 నెలలు కూడా వ్యూహాత్మకంగా తమిళనాడులో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికైతే మోడీ 2 రోజుల పర్యటనతో పార్టీ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. అదే జోష్తో ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు నాయకులు. మిగతా టూర్లు కూడా ఈ విధంగానే ఉండబోతున్నాయని అధిష్టానం చెబుతోంది. ఈ వ్యూహాలన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తాయి అనేది తేలాలంటే మాత్రం ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.